స్టేట్ గవర్నర్ మనం చెప్తున్నాం, ఒక సంవత్సరంలో ఇవన్నీ సెటిల్ చేయండి, దానికి అనుగుణంగా మీరు డైరెక్షన్ ఇవ్వండి అనేటువంటి పద్ధతిలో ఎవరో ఒకరు జోక్యం చేసుకోకపోతే ఈ కేసులు తేలవు సార్. మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఇదంతా టైం పాస్ కింద బఠానీ చర్చగా మారిపోతుంది. అలాగే ఉంది నిజంగానే. ఆయన చెప్పే కదా, ఎందుకో రోజు గొంతు చించుకుంటారు, ఏం పీకలేరు జగన్ రెడ్డి అని ఒక ఆయన పెట్టాడు కదా. అట్లాగే ఒక చిన్న ఎడిషన్ వెంకటకృష్ణ గారు, ఈ రోజు రఘురామకృష్ణరాజు గారు చేస్తున్న సేవ, నాకు ఆయన వ్యక్తిగతంగా స్నేహితుడు కాదు, ఒకసారి 2 సార్లు ఏదో పాసింగ్ లో కలవటమే కానీ నథింగ్, బట్ హీఈస్ డూయింగ్ ఏ ఫినామినల్ జాబ్ అండి. ఎవరు చేయని పని, ఏ ప్రభుత్వం చేయని పని, ఏ దర్యాప్తు సంస్థ చేయని పని, అసలు సమ్ ఆఫ్ ద థింగ్స్ దట్ హీ హెస్ డన్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. వాళ్ళ రాష్ట్రానికి ఎనలేని సేవ చేసిన వ్యక్తి అంటే రఘురామకృష్ణరాజు ఈ కేసుల విషయంలో. ఈ కేసులే కాకుండా మీకు తెలుసలేదో, సిబిఐ చాలా కేసుల్లో జేడి లక్ష్మీనారాయణ గారు కేసులు దర్యాప్తు చేస్తున్న టైంలో కూడా ఎన్నో కేసులు కట్టలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐడియల్ కేసు ఒకటి ఉంది, ఇండియన్ డెటోనేటర్స్ లిమిటెడ్ అని కూకట్పల్లిలో ఒక 100 కోట్ల రూపాయల ఆస్తి, అది హిందూజాలకు సంబంధించిన ప్రాపర్టీ కాబట్టి, వాళ్ళు కాంగ్రెస్ సింపథైజర్స్ కాబట్టి వాళ్ళు ఇబ్బందులకు వస్తారని కేసులు ఫైల్ చేయలేదు. వాటి మీద కూడా కేసులు వేశారు ఈయన. సో ఆయన చేసి ఇవాళ మనం ఇవన్నీ మాట్లాడుకోవడానికి కూడా కారణం ఆయన సబ్మిట్ చేసిన చాలా కేసులు ఈ రోజు ఒత్తిడి పెడుతున్నాయి ప్రభుత్వాల మీద, కోర్టుల మీద. సో ఐ థింక్ హీ డిజర్వ్స్ అవర్ ఇన్ అప్లాస్. కానీ ఇన్ని డిఫెక్ట్స్ ఉంటే ఎలా అండి? ఇక దేశంలో ఇప్పుడు చిన్న కేసులు, మర్డర్లు, మొగుడు పెళ్ళాల కేసులు, విడాకులు ఇవ్వడాలు, వీటి కోసమా సిస్టమ్స్ ఉండేది కాదు కదా, జాతి సంపదని కాపాడడం కోసం కదా. ఇవి ఇలాగే ఉంటే ఎలా మరి ఎంతకాలం? ఇట్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. మన వ్యవస్థల నిర్మాణంలోనే కొంత లోపాలు ఉన్నాయి. నేను ఇంతకుముందే చెప్పాను, ఇవి స్వతంత్రంగా పనిచేసిన రోజు రాజకీయ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అంటే పాలనా వ్యవస్థ, లెజిస్లేటివ్ బ్రాంచ్ అంటే చట్టసభలు, అదేవిధంగా జ్యుడిషియల్ బ్రాంచ్ కోర్టులు, దర్యాప్తు సంస్థలు. వేరే దేశాల్లో ఇవి చాలా స్వతంత్రంగా పనిచేస్తాయి, ఒకదాంతో ఒకటి సంబంధం లేదు కాబట్టి ఒకరి మీద ఒకరు చెక్స్ అండ్ బ్యాలెన్స్, వీళ్ళు తప్పు చేస్తే వాళ్ళు తప్పు చేస్తే వీళ్ళు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. మన దేశంలో అధికారం మొత్తం ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు, ఒక చీఫ్ మినిస్టర్ ఆఫీసు, రెండే అధికార కేంద్రాలు మన దేశంలో. వాళ్ళు ఏది చెప్తే అదే చరమనే అవుతుంది. ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి మొదలుపెట్టి, సిబిఐ దగ్గర నుంచి మొదలుపెట్టి, కోర్టు వ్యవస్థను కూడా ఈ రోజు పిఎంఓ అండ్ సిఎంఓ ఈ రోజు ఇన్ఫ్లుయెన్స్ చేసే దశకు మన దేశం మాత్రం. సో వ్యవస్థలలో శుక్రవారం శనివారం అత్యున్నత విధాయక సంస్థ పార్లమెంట్ లో 75వ రాజ్యాంగ దీని మీద చర్చ చేశారు. పోటాపోటీగా అసలు ఏదంటారు, మేధావితనాన్ని అంతా రంగరించి మాట్లాడేశారు అందరూ మేధావులందరూ ప్రజాప్రతినిధుల రూపంలో. కానీ ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇలాంటి కేసులు ఎన్నున్నాయి ఈ దేశంలో? అసలు వీటి గురించి మాట్లాడిన వాళ్ళు, పట్టించుకున్న వాళ్ళు దిక్కులేరు. ఇదే రాజ్యాంగ స్ఫూర్తి, రాజ్యాంగాన్ని ఊహామోలు చేస్తున్నాం, మాట్లాడితే అంబేద్కర్ గారి పేరు చెప్తారు. అంబేద్కర్ గారు చెప్పింది ఇదే, ఇన్ని రోజులు బయట వదిలేయండి కేసులు విచారించకుండా అని చెప్పారా? ఇప్పుడు విషయం ఏంటంటే, గఫూర్ గారు చెప్పింది కొంతవరకు కాదు, మొత్తం ఫ్యాక్ట్. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్స్ ఇంప్లీడ్ అవ్వాలి, బోత్ గవర్నమెంట్స్, ఏపీ అండ్ తెలంగాణ. ఎందుకంటే రాష్ట్ర సంపద జగన్మోహన్ రెడ్డి గారి నేరాలు ఆరోపించబడుతున్న కాలము, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అవ్వాలి. బేసిక్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద మరింత బాధ్యత ఉంది. కానీ ఇక్కడ చాలామంది ఏమంటారంటే, ఈ విషయంలో ఎక్కువ ఇనిషియేట్ అయితే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకి వెళ్ళడం అంటే అది అతనికి సింపతి వస్తుందని పొలిటికల్గా ఆలోచిస్తారు, అందుకే పెద్దగా సీరియస్గా లేరు అనే చర్చ. చట్టం సార్ ఇప్పుడు మర్డర్లు చేసినా ఏం చేసినా పొలిటికల్ చూసుకోకూడదు కదా. అది ఒక ఆస్పెక్ట్, అది మనలాంటి వాళ్ళం మాట్లాడతాం అది. కానీ వాళ్ళు ఏంటంటే మళ్ళీ జైలుకి వెళ్తే సింపతి వస్తుంది అనే యాంగిల్లో కూడా ఆలోచిస్తారనే చర్చ అయితే ఉంది. వెంకటరెడ్డి, మీరు అలా ఉందా ఏమన్నా? 2010లోకి వెళ్తే ఒకసారి గఫూర్ గారు మాకన్నా సీనియరు, అన్నీ తెలిసిన వ్యక్తి, ఒక విషయం మర్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నాటి కాంగ్రెస్ కేసు పెట్టినప్పుడు